నేడు శ్రీరామనవమి రాముడు జన్మించిన నవమి నాడే కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. సీతారాముల కళ్యాణం జరిపించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా భద్రాచలం, ఇల్లందకంటూ, ఒంటిమిట్ట తదితర ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే రాముడి దర్శనానికి ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో రాముడి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నేడు శ్రీరామనవమి రాముడు జన్మించిన నవమి నాడే కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సీతారాముల కళ్యాణం జరిపించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా భద్రాచలం, ఇల్లందకుంట, ఒంటిమిట్ట తదితర ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే రాముడి దర్శనానికి ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో రాముడి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.